మార్చును అడ్డుకున్నటువంటి శక్తులు, ఈరోజు డిసెంబర్ 9 ప్రకటనను వెనక్కు తీసుకుపోయినటువంటి శక్తులు, ఈరోజు తెలంగాణ మీద మూటకు మాట మాట్లాడుతున్నటువంటి శక్తులు ఆ రోజు కూడా తెలంగాణ ఒక స్వయం శక్తిగా ఒక రాష్ట్రంగా నిలదొక్కుంటే రేపటి మన బతుకుదెరువులు ఉండవు, మనం ఈ గుడారాల్లో ఇంకెన్ని రోజులు బతుకుతాం అని చెప్పేసి హడావుడిగా వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఇప్పటికీ ఎక్కడో దగ్గర కరపత్రం రూపంలో, పేపర్ల రూపంలో మన దగ్గరికి అనుక్షణం వస్తూనే ఉన్నాయి. అది అక్కడ ఉన్నటువంటి నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎట్లా మాట్లాడారు ఒక్కొక్కరు అనేటటువంటిది ఇప్పటికీ ఇంకా తూగుతూ ఉన్న కొద్దీ మనకు నిలబడుతూనే ఉన్నాయి. మరి అసలు విశేషాలు ఏంటి? ఈ నవంబర్ 1 ఎట్లా ఈ విద్రోహం అనేటటువంటిది దాన్ని ఏకీభవించకుండా ఉండనటువంటి వారు ఎవరు లేరు. దాదాపు నవంబర్ 1, సెప్టెంబర్ 17 మీద విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ నవంబర్ 1 స్పష్టంగా ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఉన్నటువంటి తెలంగాణను, హైదరాబాద్ రాష్ట్రాన్ని ఈరోజు ఒక తెలంగాణ రీజన్గా ఉండేటటువంటి పరిస్థితిలో అన్ని హక్కులు, ఉద్యోగాలు, వనరులను కోల్పోతున్నటువంటి పరిస్థితిలో ఇది మొత్తం తెలంగాణ ప్రజలకు విద్రోహం జరిగింది. ఆ విద్రోహానికి వ్యతిరేకంగానే పోరాటం జరుగుతుంది. మరి ఆ విద్రోహానికి కారణాలు, భవిష్యత్ కార్యాచరణ ఏంటి, మనం ఎట్లా ముందుకు పోవాలి అనేటటువంటి విషయాన్ని ఈరోజు మన వక్తలు మాట్లాడతారు. దాంట్లో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా శ్రీ కొమ్మిది నరసింహారెడ్డి గారిని కోరుతున్నాం. జై తెలంగాణ.